వీరనారి చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఆమె ఆశయాలను కొనసాగించాలని ముధోలి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని నియోజకవర్గ కేంద్రమైన ముధోల్లో గురువారం రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం దేశం ఆగడాలను ఎదిరించి పోరాడి అమరత్వం పొందిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి జరుపుకోవడం చాలా ఆనందదాయకమని తెలియజేశారు. ఆమె పోరాట స్ఫూర్తి ఎందరికో ఆదర్శదాయకమని తెలియజేశారు. అదేవిధంగా ముధోల్లోని అర్హులైన రజక సంఘం సభ్యులు రుణాలు సంఘ భవనం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ తెలియజేశారు. అదేవిధంగా రజకులు రాజకీయ అభివృద్ధికి చెందాలని మరియు ముధోల అభివృద్ధికి అహర్నిశలు కష్టపడతామని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ తెలియజేశారు. కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు భీమన్న, ముధోల్ బీడీసీ అధ్యక్షులు గుంజల నారాయణ మరియు హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు రోల రమేష్, గౌరవ అధ్యక్షులు ధర్మపురి సుదర్శన్, బీజేపీ మండల అధ్యక్షులు కోరిపోతున్న, మాజీ ఎంపీటీసీ దేవోజీ భూమేష్, అనిల్, నాయకులు తాటివార్ రమేష్, జీవన్, బత్తిని సాయినాథ్, రజక సంఘం నాయకులు శ్యామ్, జలన, బాలు, మహేష్, రమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆ పాలనలో ఏదైతే భూమి కౌలుకుంటుందో ఆ కౌలులో కూడా చాలా అత్యాచారం జరుగుతుంటే ఆ అత్యాచారంకు ఆమె బలి అయి ఆమె పెళ్లి అయిన తర్వాత ఏదైతే అత్తగారికి దున్నే వాడితే భూమి అనే నినాదంతో ఈరోజు స్వాతంత్రం పోరాటంలో, నిజాం పరిపాలన పోరాటంలో ఒక నారీ శక్తి ఏముందని గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తాం. మన శివాజీ తల్లి జీజాబాయి, అదేవిధంగా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, సావిత్రిబాయి ఫులే, ఏదైతే పెద్దలు బడుగు బలైన వర్గాల కోసం పనిచేసిండ్రు, హిందూ ధర్మాని కోసం పనిచేసిండ్రు, స్వాతంత్రం కోసం పోరాడిన సరోజినీ నాయుడు గారు ఎన్నో నారీ శక్తులు మనకు సంబంధించి ఈ స్వాతంత్రం కోసం కానీ బడుగు బలహీన వర్గాల అత్యాచారం కోసం కానీ పాట పాడిన విధులు ఒకటి మన చాకలి ఐలమ్మ జయంతి. పెద్దలు ఎప్పుడూ చెప్పారు, లెక్కాయ కొడతాం, చాలువ వేస్తాం, కులారం వేస్తాం, మేమందరం నాయకులు వస్తాం, ఏదో మాట్లాడతాం, పోతాం, కానీ ఇంకా మనం యథావిధ ఎక్కడ దానికోసం మనం అందరం బీసీ వర్గం కానీ బడుగు బలైన వర్గాలు కానీ అందరు కలిసి మనకు ఏదైతే స్వాతంత్రం తర్వాత మాకు హక్కు వచ్చింది, మన హక్కు ఒక ఓటుతోని కూడా ఉంది. ఆ హక్కుతోని మనం ఖచ్చితంగా పోరాడుతున్నాం. మీ ఏ సమస్యలు ఉన్నా కూడా నాకు మీరందరూ భారీ ఎత్తున నాకు గెలిపించారు. నేను 5 సంవత్సరాలు మీకు రుణపడి ఉంటాను. ఎప్పుడు కూడా మీ కష్టాల్లో నా కష్టమని పనిచేస్తాను. అదేవిధంగా రజక సంఘం గురించి మాట్లాడడం జరిగింది. ఏదో ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ ఎవరికి గుర్తు లేకుండా మా యువ నాయకుడు సుభాష్ గారు చెప్పారు, సంతోష్ గారు చెప్పారు. వాస్తవంగా ఆ టెంపుల్ ఇలా గుర్తించింది. గణేష్